పూర్వం రామపురం అనే గ్రామంలో విష్ణుదత్తుడు అనే చిరు వ్యాపారి ఉండేవాడు. అతనికి తండ్రి లేడని తల్లి గారాబంతో పెంచింది. దురదృష్టం, అతను బద్ధకస్తుడిగా మారాడు. తన కుమారుడు పెళ్లైతే బాగుపడతాడని భావించిన తల్లి ఒక మంచి అమ్మాయిని చూసి అతనికి పెళ్లి చేసింది. అయినా శివదత్తుడు మారలేదు, మరింత చెడ్డవాడిగా మారాడు. అతని చర్యలను చూసి తల్లి ఒకసారి గట్టిగా మందలించింది. దానికతను మనస్తాపం చెంది ఒకరోజు అతను తన ఇంటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లిని, గర్భిణీ భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతని తల్లి చాలా బాధపడింది. కొంతకాలం తర్వాత అతని భార్యకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుణ్ణి చూసుకొని అమ్మ, నానమ్మ ఎంతో ఆనందపడ్డారు. ఆ బాలుడికి గణేశుడు అని నామకరణం చేశారు. పేదరికంలో ఉన్నప్పటికీ గణేశుడిని ప్రేమతో ఏ లోటు లేకుండా జాగ్రత్తగా పెంచి మంచి విద్యను అందించారు. ఒకరోజు గణేశుడు 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని నానమ్మ ఇలా చెప్పింది. నాయనా, నా బిడ్డా, నీ తండ్రి మనందర్నీ కష్టాల్లో పడేసి వెళ్ళిపోయాడు. మేమిద్దరం స్త్రీలు. మన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు, ఆభరణాలతో నిన్ను పెంచాము. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. నువ్వు పెద్దవాడివయ్యావు. ఇప్పుడేదైనా వ్యాపారం చేసి జీవనం సాగించాలి. దగ్గరలోని గ్రామంలో లక్ష్మీనారాయణుడు అనే ధనిక వ్యాపారి ఉన్నాడు. అతను సామర్థ్యమున్న పేదవారికి అప్పు ఇస్తాడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి మన పరిస్థితి చెప్పి కొంత డబ్బు తీసుకో. సరే నానమ్మా, నేనెళ్తాను. నానమ్మ మాట వినిన గణేశుడు లక్ష్మీనారాయణ దగ్గరకు వెళ్లాడు. అప్పటికి ఆయన బయట తిరుగుతున్నాడు. అతన్ని గుర్తించిన గణేశుడు వినమ్రంగా చెప్పాడు. అయ్యా, నేను ఒక పేద వ్యాపారి కుమారుణ్ణి. నా తండ్రి నేను పుట్టకముందే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. మీ దాతృత్వం గురించి మాకు తెలుసు. దయచేసి నాకు కొంత అప్పు ఇవ్వండి. నేను త్వరలో తిరిగి చెల్లిస్తాను. ఇది విన్న లక్ష్మీనారాయణుడు నవ్వి రోడ్డుపై ఉన్న ఒక చనిపోయిన ఎలుకను చూపిస్తూ ఇలా అన్నాడు. బాబూ, ఇదే నీకు నేనిచ్చే మూలధనం. దీన్ని తీసుకుని వ్యాపారం చెయ్యి. తెలివైన వాడికి ఇది లక్షలు సంపాదించగలదు, కాని మూర్ఖుడికి లక్షలిచ్చినా ఉపయోగం లేదు. ఎలుక అండి, ఎలుక, అమ్మకానికి ఎలుక. చచ్చిన ఎలుకను తీసుకొని ఒక ఆకులో పెట్టి సంతలో అమ్మసాగాడు. ఒక వ్యాపారి తన దుకాణంలో ఎలుకల సమస్యను తగ్గించడానికి పిల్లిని పెంచుతున్నాడు. అతను ఆ ఎలుకను పిల్లికి ఆహారంగా కొనుగోలు చేసి గణేశుడికి ఒక దోసెడు శనగలిచ్చాడు. గణేశుడు ఆ శనగలను ఇంటికి తీసుకెళ్లి నీటిలో నానబెట్టాడు. మరుసటి రోజు వాటికి ఉప్పు, మిరియాల పొడి కలిపి ఒక కుండలో చల్లని నీటితో నగరానికి బయట చెట్టు కింద కూర్చున్నాడు. అది అడవిలోంచి కట్టెలు తెచ్చే కూలీలు విశ్రాంతి తీసుకునే ప్రదేశం. గణేశుడు వారికి శనగలు, చల్లని నీరు ఇచ్చాడు. ఆకలితో, దాహంతో ఉన్నవారు సంతోషపడి ప్రతివాడు 2 కట్టెలు ఇచ్చారు. సాయంత్రానికి పెద్ద కట్టెల గుంపు అయ్యింది. అతను వాటిని నగరంలో 2 రూపాయలకు అమ్మాడు. అందులో 1 రూపాయి నానమ్మకు ఇచ్చి ఇంకొక రూపాయితో మరిన్ని శనగలు కొనుగోలు చేశాడు. ప్రతిరోజూ ఇదే విధంగా చేస్తూ 1 నెలలో అనేక బండ్ల కట్టెలు సేకరించాడు. ఇదిగో బాబూ, మాకు రుచికరమైన ఆహారాన్నిచ్చావు. ఇదిగో కట్టెలు తీసుకో. ప్రతిరోజూ ఇదే విధంగా చేస్తూ 1 నెలలో అనేక బండ్ల కట్టెలు సేకరించాడు. ఆ సమయంలో 10 రోజులు వరుసగా వర్షం పడింది. నగరంలో కట్టెల కొరత ఏర్పడింది. గణేశుడి కట్టెలు 100 బంగారు నాణేలకు అమ్ముడయ్యాయి. ఆ డబ్బుతో అతను కట్టెల వ్యాపారం ప్రారంభించాడు. కట్టెల వ్యాపారంలో బాగా రాణించాడు. వ్యాపారం కూడా విస్తరించాడు. తర్వాత కట్టెల నుండి వస్త్రాలు, వస్త్రాల నుండి ధాన్యం, ధాన్యం నుండి వజ్రాలు, ఇలా వ్యాపారం విస్తరించింది. కొద్ది సంవత్సరాల్లోనే అతను ప్రముఖ వ్యాపారిగా మారాడు. ఒకరోజు అతను
1 కిలో బరువైన బంగారు ఎలుకను తయారు చేయించాడు. దానికి రూబీ కళ్ళు, సఫాయర్ చెవులు, వజ్రాల హారం పెట్టించాడు. దానిని వెండి ఉచ్చులో ఉంచి ఘనంగా ఊరేగింపు నిర్వహించాడు. లక్ష్మీనారాయణుడి ఇంటి ముందు ఆ ఊరేగింపును ఆపించాడు. శబ్దం విని లక్ష్మీనారాయణ గది నుండి బయటికి వచ్చాడు. ఏవితయ్యా ఈ ఆర్భాటం, ఎందుకిలా వచ్చావో తెలుసుకోవచ్చా అని గణేశుణ్ణడిగాడు. అందుకు గణేశుడు, అయ్యా, మీ దయవల్లనే నేను కోటీశ్వరుడినయ్యాను. మీరిచ్చిన చనిపోయిన ఎలుకే నా మూలధనం. ఇప్పుడు నేను బంగారు ఎలుక రూపంలో మీకు తిరిగి చెల్లించటానికి వచ్చాను. దయచేసి స్వీకరించండి. ఒక్క చచ్చిన ఎలుకతో ఇంత సంపాదించాడంటే ఇతను తెలివైనవాడే. బతకనేర్చాడు. నా కూతుర్నిచ్చి వివాహం జరిపిస్తే ఎలా ఉంటుంది? అనుకున్నదే తడవుగా లక్ష్మీనారాయణ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. గణేశుని తల్లి, నానమ్మ కూడా ఎంతో ఆనందించారు. గణేశుడు ప్రయోజకుడై ఒకింటివాడయ్యాడు. అతను ధనవంతుడైన తరువాత కూడా పేద కూలీలను మర్చిపోలేదు. వారికి ఉచితంగా శనగలు, నీరు అందించే ఏర్పాట్లు చేశాడు. గణేశుడు తన దుకాణం ముందు బంగారు ఎలుకను వేలాడదీసి తన విజయాన్ని గుర్తుంచుకున్నాడు.